హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు అంటి మామిడికాయతో ఊరగాయ తయారు చేసుకునే విధానం. తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలండి. 1/2 కేజీ అంటి మామిడికాయలు తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టానండి. రాళ్ళు పండి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టాను రుచికి తగినంత. 4 టీ స్పూన్ల కారం పొడి, 1 టీ స్పూన్ ఇంగువ పొడి, 1.5 టీ స్పూన్ మెంతులండి, 1/2 కప్పు ఆవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టుకోవాలండి. మనము కడాయి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఈ 1/2 కప్పు ఆవాలు వేయాలండి, మెంతులు వేయాలండి, ఇంగువ పొడి అండి. లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాలండి. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి ఆవాల్ని కొద్దిసేపు పేల్చాలండి. మాడిపోకుండా వేయించుతూనే ఉండాలండి. ఈ విధంగా వేగిపోయాయండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి వేయించాం కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టానండి. లో ఫ్లేమ్లో మనము 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నానండి. ఇది కాగే లోపల తిరగవాతకు అనేది తయారు చేసుకోవాలండి. మనము లో ఫ్లేమ్లో 10 నిమిషాల సేపు కాగాలండి నూనె. ఇప్పుడు తిరగవాతకు అరేంజ్ చేసుకోవాలండి. మనము వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా ఒలిచిపెట్టానండి. 7 ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకున్నానండి. 2 టీ స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము ఇవి తిరగవాతకి వేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తున్నాయండి వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు బ్రౌన్ కలర్లో వస్తున్నాయండి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఇవి సమానంగా వేగాలండి బ్రౌన్ కలర్లో. ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేగాయండి సమానంగా. స్టవ్ ఆఫ్ చేస్తున్నామండి. ఇప్పుడు తిరగవాత చల్లారిందండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఆవాల పొడి, కారం పొడి, రాళ్ళు పండి మిక్సీలో గ్రైండ్ చేశాను కదండి, ఇది వేసానండి. కొంచెం ఉన్నిచ్చానండి దీన్ని. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలండి, బాగా తయారు చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఈ అంటి మామిడికాయ ఉప్పులు ఉన్నాయి కదండి, ఇందులో వేసుకోవాలి. ఇది కూడా బాగా అంతా కలపాలండి. ఎందుకంటే పులుసు మామిడికాయకి ఎక్కువగా పడతాయండి కారం పొడి, రాళ్ళు ఉప్పు, ఆవాల పొడి. అవి ఇది అంటి మామిడికాయ కాబట్టి దీనికి ఎక్కువ పట్టవండి. ఏది కూడా మనము చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా రేపు ఊరినాక
ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. నిజానికి చాలా టేస్టీగా ఉంటుందండి అంటిమాడికాయ ఊరగాయ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని తయారు చేసుకొని. పెరుగన్నానికి కానీ, ఊరగాయ అన్నానికి కానీ, ఉప్మాకి అన్నిట్లకు చాలా బాగుంటుందండి ఇది. మా ఇంట్లో అందరం చాలా ఇష్టపడతామండి అంటి మామిడికాయ ఊరగాయ అనేది. సో మీకు చూపిస్తున్నానండి నేను. అంతే అండి. చూసారు కదండి అంటిమాడికాయతో ఊరగాయ తయారు చేసుకునే విధానం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.